ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును మన రక్షకుడును మన విమోచకుడునైన క్రీస్తు యేసు ఉన్నతమైన ఘనమైన నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభములు, నా హృదయపూర్వక వందనాలని తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, ఉదయ ఆరాధన ప్రారంభించుకునేటకు గాను మనందరం కూడా కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాలలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నిరుపమానమైనటువంటి ప్రేమ గురించి తెలియచెప్పే కీర్తన, చిన్న కీర్తన పుస్తకాల్లో 60వ పాటను, పెద్ద కీర్తన పుస్తకాల్లో 165వ పాటను, ఈలాటిద యేసు ప్రేమ నన్ను తోలనాడక తనదు జాలి చూపినదా అనే పాటను పాడుకుంటూ ప్రభువుని ఘనపరుచుకుందాం. మొదటి 2 చరణాలని అలాగనే చివరి చరణాన్ని మాత్రమే పాడుకుందాం. ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తోలనాడక తనదు జాలి చూపినదా, ఈలాటిదా యేసు ప్రేమ ఎనలేని పాపకూపమునా నేను తనికి మినుకుచును నేదరిగానకుండన్ కనికరము బెంచినాయందు వేగగొని పోవా నా మేలు కొరకిందు వచ్చే, ఈలాటిదా యేసు ప్రేమ పెనుగొన్న దుఃఖబ్ధిలోనా నేను మునిగి కుములుచు నేడు పునగుందునప్పుడు నన్ను నీ చూడని త్రోయలేక తనదు నెనరు నాకగు పరచి నీతి చూపించే, ఈలాటిదా యేసు ప్రేమ శోధనలు నన్ను జుట్టినప్పుడు నీతి బోధ నా మనసులో బుట్టించి బెంచి బాధలెల్లను బాపి మాపి ఇట్టి ఆదరణ చూపేనాయే మందు, ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తోలనాడక తనదు జాలి చూపినదా, ఈలాటిదా యేసు ప్రేమ. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. అందరు నాతో కలిపి చెప్పండి. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. మనందరము కూడా అలాగనే నిలువబడి అపోస్తుల విశ్వాస ప్రమాణమును ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను.
ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిన నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వేదవాక్యమును చదువుగా విందము. ఆదికాండము 44వ అధ్యాయము. ఆదికాండము 44వ అధ్యాయము 21వ వచనము నుండి కొన్ని వచనాలను మనము చదువుగా విందాం. అప్పుడు తమరు నేను అతన్ని చూచుటకు అతన్ని నా యొద్దకు తీసుకుని రండని తమ దాసులతో చెప్పిరి. అందుకు మేము ఆ చిన్నవాడు తన తండ్రిని విడవలేదు, వాడు తన తండ్రిని విడిచిన ఎడల వాని తండ్రి చనిపోవునని ఏలిన వానితో చెప్పితిమి. అందుకు మీ తమ్ముడు మీతో రాని ఎడల మీరు మరలా నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి. కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని యొద్దకు మేము వెళ్ళి ఏలిన వారి మాటలను అతనికి తెలియజేసితిమి. మా తండ్రి, మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారము కొనుక్కొని రండని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము, మా తమ్ముడు మాతో ఉంటేనే కానీ ఆ మనుష్యుని ముఖము చూడలేమని చెప్పితిమి. అందుకు తమ దాసుడునైన నా తండ్రి, నా భార్య నాకిద్దరిని కనెను, మీరు ఎరుగుదురు. వారిలో ఒకడు నా యొద్ద నుండి వెళ్ళిపోయెను. అతడు నిశ్చయముగా దుష్టమృగముల చేత చేల్చబడిన అనుకొంటిని. అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు. మీరు నా ఎదుట నుండి ఇతన్ని తీసుకుని పోయిన తరువాత ఇతనికి హాని సంభవించిన ఎడల నెరిసిన వెంట్రుకలు గల నన్ను లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని మాతో చెప్పెను. కావున తమ దాసుడునైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల ఇతని ప్రాణముతో పెనవేసుకుని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరిసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకంలోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదుము. తమ దాసుడునైన నేను ఈ చిన్నవాణ్ణి గూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేను అతన్ని తీసుకుని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తిని. కాబట్టి తమ దాసుడునైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారిని దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాణ్ణి తన సహోదరులతో వెళ్ళనిమ్ము. ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడల నా తండ్రి యొద్దకు నేను ఎట్లు వెళ్ళగలను? వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పాను. ఎంతటితో ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వేదవాక్యము ఎంత పర్యంతము తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములు దేవదేవునికి మహిమ కలుగునుగాక.
ఆమెన్. ప్రభునందు ప్రియులారా, అందరం కూడా కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాలలో నుంచి చిన్న కీర్తన పుస్తకాలు మీ యొద్ద ఉన్నట్లయితే 56వ కీర్తన, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా. మొదటి చరణాన్ని, 3వ చరణాన్ని, 5వ చరణాన్ని పాడుకుందాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు, నన్ను నీలో చూచుకొన్నావు, నన్ను దాచియున్నావు, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, నా మనవులు ముందే నీ మనస్సులు నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే, ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతు, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమెన్. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన, శ్రేష్టమైన, అమూల్యమైన నామములో ఈ ఉదయకాలమున ప్రభు వారి యొక్క పాద సన్నిధానానికి చేరువచ్చిన మీ ఎల్లరకు, అలాగనే
ఆన్లైన్లో వాక్యములను వీక్షిస్తూ ఆత్మీయంగా మేలులు పొందుచూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలని, శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వేద వాక్యమును ఈ రోజున మనము ధ్యానం చేసుకుంటూ ప్రతిదినము ఆదికాండ గ్రంథములో నుంచి ఒక్కొక్క అధ్యాయములో ఉన్న సారాంశాన్ని తెలుసుకొని దాని ద్వారా ఆత్మీయ సత్యాలను మనము రోజు తెలుసుకొనుట కొరకు ప్రభువు మనకి కృప చూపించి ఈ రోజున ఆదికాండము 44వ అధ్యాయమును మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. గడిచిన నిన్నటి వేళ ధర్మశాస్త్రము, సువార్త అనున్నటువంటివి ఏమీ ఈ లోకంలో లేనప్పుడే యేసోపు జీవితంలో క్రీస్తు యేసునకు కలిగిన మనస్సుని మనం చూసాం. తనను ఎంతగానో హింసించిన వారు, ఎంతగానో బాధించినటువంటి అన్నదమ్ములు, ఆ రక్త సంబంధికులుగా ఉన్నటువంటి అన్నలందరూ కూడా తన కుటుంబాన్ని, తన జీవితాన్ని, తన బ్రతుకుని, సమస్తాన్ని నాశనము చేసినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వారితో యేసోబు క్రీస్తు ప్రేమను కనపరిచి వారికి విందు చేసి పెట్టినట్లుగా నిన్నటి వేళ మనము దేవుని వాక్యమును మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు వాక్యాన్ని మీకు అర్థము కావటం కొరకు ఒక చిన్న వాక్యాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. అది ఏమనగా సామెతల గ్రంథము 15వ అధ్యాయం ఒక్కసారి తీద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. అలాగనే 4వ వచనాన్ని కూడా చదువుతాను. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. తర్వాత మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నటువంటి ఈ విషయములన్నిటిని కూడా వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నప్పుడు ఈరోజు వాక్యము మనకు తెలియచెప్పేటువంటిది శ్రేష్టమైన మాట. మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట క్రోధాన్ని పెంచిద్ది, కోపాన్ని పెంచిద్ది. ఈరోజు ఒక సిచ్యువేషన్ ఏదైనా సరే మీకు వ్యతిరేకంగా మారుతూ ఉన్నప్పుడు, ఒక పరిస్థితి ఏదైనా సరే మీకు వ్యతిరేకంగా మారిపోతూ ఉన్నప్పుడు, మీరు ఈ లోకములో ఎలా ప్రవర్తించాలనేటువంటి ఒక చక్కని విషయాన్ని ఈ 44వ అధ్యాయము చాలా సుస్పష్టంగా తెలియచెప్పింది. నిన్నటి వేళ మనము వాళ్ళందరూ కూడా యేసోబు యొక్క అన్నలు, యాకోబు యొక్క కుమారులు అందరూ కూడా భోజనము పదార్థాలు అనేటువంటి వాటిని కొనుటకు వారు యేసోబు దగ్గరికి వచ్చారు. యేసోబు ఏం చేశాడు? వారందరికీ కూడా చక్కని విందు అన్నటువంటిది ఏర్పాటు చేసి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆయన వారందరికీ కూడా మరి మంచి ఆ ధాన్యం అనేటువంటి దానిని ఇస్తూ వచ్చాడు. మొదటి వచనం నుండి మనము కొద్దిగా దీన్ని చదువుకుందాం. 44వ అధ్యాయం మొదటి వచనం నుండి. యేసోబు ఆ మనుష్యుల గోనెలు పట్టునంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనెలో మూతిలో పెట్టమనియు, కనిష్ఠుడు గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రోకలను పెట్టుమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా,
యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేశాడు. తెల్లవారినప్పుడు ఆ మనుష్యులు తమ గాడిదలతో కూడా పంపివేయబడిరి. వారు ఆ పట్టణము నుండి బయలుదేరి ఎంతో దూరము వెళ్ళక మునుపు యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి, నీవు లేచి ఆ మనుష్యులు వెంటబడి వెళ్ళి వారిని కలుసుకొని, మీరు మేలుకు కీడు చేయనేలా, దీనితో నా ప్రభువు పానము చేయును, దేని వలన అతడు శకునములు చూచునో అది ఇదే కదా, మీరు దీన్ని చేయుట వలన కాని పని చేసితరని వారితో చెప్పుమని. అతడు వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు, మా ప్రభువు ఇట్లు మాటలాడనేలా, ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరమవునుగాక. ఇదిగో మా గోనెల మూతులలో మాకు దొరికిన రోకలను కానాను దేశముల నుండి తిరిగి తీసుకొని వచ్చితిమి. నీ ప్రభు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిలుదుము? నీ దాసుల్లో ఎవని యొద్ద అది దొరుకునో వాడు చచ్చునుగాక. మరియు మేము మా ప్రభువునకు దాసులముగా ఉందుమని అతనితో అనిరి. అందుకు అతడు, మంచిది, మీరు చెప్పినట్టే కానీయుడి. ఎవని యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును. అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పాను. అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెలను క్రిందికి దించి దాన్ని విప్పాను. అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవారి వరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను. ఏమిటి ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో యోసేపు ఇక్కడ ఏమి తన యొక్క గృహ నిర్వాహకుడితోటి చెప్పాడు, వారికి సమృద్ధిగా ధాన్యం అన్నటువంటిది నింపండి, ఆహారం అన్నటువంటిది కొనుటకు వచ్చినటువంటి వారు ఏ రోకలు అనగా ఆ డబ్బు తీసుకొని వచ్చారు కదా, ఆ డబ్బు సంచులు ఏవైతే ఉన్నాయో వారి యొక్క ఆ ధాన్యపు మరి మూటల్లోనే వాటిని పెట్టండి. అలాగనే చిన్నవాడుగా ఉన్నటువంటి వాడు ఎవరు, నా తమ్ముడుగా ఉన్నటువంటి వ్యక్తి బెన్యామీను అనబడేటువంటి వ్యక్తికి గోనెలో రోకలతో పాటు ఈ వెండి గిన్నెను కూడా దానిలో పెట్టి పంపించాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలని అనుకుంటున్నాడు యోసేపు? బెన్యామీనును చూడాలనుకొని తన అన్నలతో ఒక మాట చెప్పి వారికి ధాన్యం ఇచ్చి షిమ్యోనును బంధించి పెట్టాడు. ఇప్పుడు రెండవ పర్యాయం ఏమిటి? ఆ చిన్నవాడైనటువంటి తన తోడబుట్టినటువంటి తమ్ముడుగా ఉన్నటువంటి బెన్యామీనును తీసుకొని వచ్చిన తర్వాత అతను చూసి ఎంతో దుఃఖం అన్నటువంటిది యోసేపు జీవితంలో. మరి ఆ దుఃఖాన్ని ఆపుకొని మరలా వచ్చి వాళ్ళతోటి కలిసి భోజనం చేశాడు. ఇప్పుడు చివరగా యోసేపునకు ఉన్నటువంటి కోరిక ఏమిటి అనంటే తన తండ్రిని కూడా చూడాలి. ఇప్పుడు తండ్రిని చూడాలి అనంటే వీళ్ళు ధాన్యం అన్నటువంటి తీసుకొని ఆ చిన్నవాడిని తీసుకొని పోతే వీళ్ళు తిరిగి మరలా నా యొద్దకు రారు. తిరిగి మరలా నా యొద్దకు రావాలి అని అంటే నేను ఏదో ఒక పని చేయాలి. ఏం పని చేయాలి? వీళ్ళని ఏదో ఒక బాధ పెట్టైనా అవమానపరిచైనా సరే, ఇదిగో మీ తండ్రి కూడా ఏడకు వచ్చేటట్లుగా చేయాలి. అందుచేత ఏం చేశాడు? ఆ చిన్నవాడు తన తమ్ముడుగా ఉన్నటువంటి బెన్యామీనుకి మరి ఎక్కువ పాళ్ళు అన్నటువంటిది ధాన్యం అన్నటువంటిది పెట్టి దానిలో పాటు ఇంకా ఏమిటట, ఆ యొక్క మరి వెండి పాత్ర అన్నటువంటిది దానిలో పెట్టాడు. ఇప్పుడు తన యొక్క గృహ నిర్వాహకుడు తన పనివాడుగా ఉన్నటువంటి వ్యక్తితో చెప్పినటువంటి మాట ఏమిటంటే, మీరు వెళ్ళి వాళ్ళ సంచులు సోదా చేసి, ఇదిగో ఈ విధమైన దొంగతనం చేస్తారా మీరు అని వాళ్ళ మీద నింద వేయి, వాళ్ళు ఏం చెప్తారో నేను చూడాలి. యోసేపు ఈ విధంగా వాళ్ళను పట్టుకోగానే యోధా చేసినటువంటి పని ఏమిటంటే, మరి అయా నువ్వు మమ్మల్ని ఆహారం అన్నటువంటిది కొనటానికి వెళ్ళమని అంటున్నావు అని వాళ్ళ తండ్రితో యాకోబుతో మాట్లాడుతూ, ఆ చిన్నవాడిని కనుక నువ్వు మాతో పాటు పంపించకపోతే మేము వెళ్ళి ఆ రాజుగారి ముఖం చూడలేము ఏంటి, ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు మేము వెళ్ళేటప్పుడు ఇదిగో ఈ చిన్నవాడిని పంపించమని అన్నాడు, నువ్వు ఆ చిన్నవాడై ఉన్నటువంటి బెన్యామీనును కనుక నువ్వు పంపించకపోతే ఇదిగో మేము వెళ్ళి అతని యొక్క ముఖాన్ని మేము చూడలేమయ్యా, అతడు మాకు ఆహారం అన్నటువంటిది ఇవ్వలేడు అని తన తండ్రి దగ్గర పోటపడి, ఆ కుమారుడి విషయమై నేను చూసుకుంటా, ఏదన్నా సమస్య వస్తే నా మీదే ఆ నిందబడిద్ది,
నువ్వు నన్ను నమ్మి ఆ బిడ్డను నాకు ఇచ్చి పంపించు అని చెప్పి పంపించాడు. ఇప్పుడు వెతుకుతూ సోదా చేస్తూ ఉండగా ఆ గిన్నె ఎవరి దగ్గర దొరికింది? బెన్యామీను దగ్గర దొరికింది. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? తొందరపడి ఎవరి దగ్గర అయితే ఆ యొక్క దొంగతనం చేసినటువంటిది కనపడిద్దో వాళ్ళు నీకు నిత్యము దాసులుగా ఉంటారయ్యా అని ఒప్పుకొసుకున్నారు. త్వరపడి ఎప్పుడైతే ఒప్పేసుకున్నారో వెంటనే జరిగినటువంటి పని ఏమిటి అని అంటే, అది బెన్యామీను దగ్గర దొరకగానే ఇక వాళ్ళందరికీ కూడా ఏమి చేయాలో ఇక అర్థం కాలేదు. అప్పుడు ఎవరైతే ఈ పిల్లవాడి కొరకు తన తండ్రి దగ్గర మాట తీసుకొని పిల్లవాడిని తీసుకొని వచ్చాడో, ఆ తీసుకొని వచ్చినటువంటి యోధా మాట్లాడినటువంటి తీరు ఈ రోజున నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. యోధా మాట్లాడినటువంటి తీరు ఏ విధమైనటువంటి మాటలు అవి అనంటే, మృదువైనటువంటి మాటలు. ఎలాంటి మాటలు? మృదువైన మాటలు. ఇప్పుడు ఆయనకు ఆ రాజు యోసేపు ఐగుప్తు దేశంలో వీళ్ళ తమ్ముడై ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఇప్పుడు దాకా కూడా ఆయన గుర్తుపట్టలేకపోయారు. ఇతను మా తమ్ముడే అనేటువంటిది వాళ్ళు గుర్తించలేకపోయారు. రెండవ విషయం ఏమిటి అనంటే, అతడు రాజు స్థానంలో ఉన్నాడు. అక్కడ ఐగుప్తులో రాజు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని ఎదిరించి మాట్లాడాలంటే వాళ్ళ కాదు. అప్పుడు ఏం చేయాలి అనంటే, కోపించు మాటలు మాట్లాడకూడదు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఒక స్థితిని, ఒక పరిస్థితిని, ఒక విధానాన్ని మార్చుకోవటానికి ఉపయోగపడేటువంటి మాటలు ఏమిటి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ప్రవర్తించాలనేటువంటిది బైబిల్ గ్రంథము చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పుతూ ఉంటుంది. చాలామంది ఇప్పుడు కమ్యూనికేషన్ క్లాసులు కానీ ఆటికని వీటికని వెళ్తూ ఉంటారు కదా. బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదువుతూ ఉంటే భూప్రపంచంలో మీరు ఎలా బ్రతకాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎక్కడ ఏ రీతిగా ఉండాలనేటువంటిది ప్రతి ఒక్కటి కూడా మీకు తెలియచెప్పింది. అందుకనే బైబిల్ చదివే ప్రతి ఒక్కరు కూడా మహాజ్ఞానవంతులుగా ఉంటారు, దాన్ని అర్థం చేసుకునేటువంటి వారు. ఈ రోజున ఏమిటి ఇక్కడ యోధా చేస్తుంది? అయితే వీడినే పట్టుకోండి అన్నట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు యోధా? తన యొక్క తమ్ముడుగా ఉన్నటువంటి యోసేపు, రాజు స్థానంలో ఉన్నటువంటి యోసేపుని చూసి, తమ్ముడని వీళ్ళు గుర్తుపెట్టుకోలేదు కనుక, వీళ్ళకి గుర్తు రాలేదు కనుక, అయ్యా నీ దాసులమయ్యా, మా పరిస్థితి ఇది. ఇదిగో నీవు ఆ రోజున మొదటిసారి నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు ఇదిగో మీ తమ్ముడు ఉన్నాడని మీరు చెప్తున్న మాట నిజమైతే ఇదిగో షిమ్యోన్ అనేవాడిని ఇక్కడ పెడుతున్నాను, వెళ్ళి మీ తమ్ముడిని తీసుకురండి అని అన్నప్పుడు మేము వెళ్ళామయ్యా మా తండ్రి గారి దగ్గరికి. ఇదిగో ఈ చిన్నవాడిని పంపించు నాయన, ఆ రాజుగారి ముఖం మేము చూడలేము, లేకపోతే మాకు ధాన్యం ఇవ్వడు అని మేము ఆయన బ్రతిమలాడుకున్నామయ్యా. ఇప్పుడు ఆయన చూస్తే అతనికి మరి మొట్టమొదటిగా తనకు ఉన్నటువంటి భార్యకు మొదట ఒక సంతానము పుడితే ఆ సంతానము ఇదిగో క్రూరముగాల చేత చంపబడ్డదేమో కనుక ఈ పిల్లవాడిని కూడా నేను పోగొట్టుకోలేనని ఆయన వృద్ధాప్యంలో ఎంతగానో బాధపడుతున్నాడయ్యా, ఎంతగానో నలిగిపోతున్నాడు. కనుక ఆయన పంపించలేక మాతో పంపించాడు. అతని ప్రాణము ఈ బిడ్డ ప్రాణముతో పెనవేయబడి ఉంది. తల నరిసిపోయినటువంటి వృద్ధుడుగా ఉన్నాడు. ఏమిటి అసలు ఆ పదాలేంటి, ఎలా చెప్తున్నాడో చూడండి యోధా. తల నరిసినటువంటి వృద్ధుడుగా ఉన్నాడు. ఈ వృద్ధుడుగా ఉన్నటువంటి వాడు ఈ దుఃఖంతో, తలనరిసినటువంటి ఈ వృద్ధుడు దుఃఖంతోనే మరణలోకానికి వెళ్ళిపోతాడేమో ఈ బిడ్డ లేకపోతే, వాడి కొరకు నేనుంటానయ్యా, ఆ బిడ్డను పంపించయ్యా అని అంటున్నాడు. ఆ బిడ్డను పంపించు నాయన, మా కొరకు పంపించు అని మేము అడగగానే ఆయన ఇదిగో మమ్మల్ని నమ్మి, ఒకవేళ ఏమైనా జరిగితే జరగని, ఇతను కూడా లేడు అని అనుకుంటాను అనేటువంటి విధానంలో ఆయన ఎంతగానో దుఃఖపడుతూ పంపించాడయ్యా. ఇప్పుడు చూస్తే ఆ యొక్క గిన్నె ఇదిగో మా తమ్ముడై ఉన్నటువంటి బెన్యామీను ఈ చిన్నవాడి గోనెల్లో కనపడింది. నువ్వు ఎలాగైనా మా మీద దయ చూపించు నాయన, నువ్వు ఎలాగైనా మా మీద దయ చూపించి అతనికి మారుగా నన్ను ఉంచుకోయ్యా. ఈరోజు నా మాటలు మాట్లాడే తీరు తెలుసుకోవాలి. చాలామందికి మాట్లాడటం చేత కాదు, చాలామందికి ఎలా ప్రవర్తించాలో తెలియదు. మన నోరు మంచిదైతే ఊరు మంచిదని అన్నారు. ఏది మంచిదంట?
ఒక ఆమె వెళ్ళి, అయ్యా మీ ఊరు మంచిదేనా అందంట. అప్పుడు వాళ్ళు చెప్పారంట, అమ్మ నీ నోరు మంచిదేనా అన్నారంట. అంటే అర్థం ఏమిటి? నీ నోరే నీ బ్రతుకుని సరి చేసిద్ది, నీ బ్రతుకుని మార్చిద్ది, నీ బ్రతుకుని నాశనం చేసిద్ది. ఎక్కడ కూడా ఉప్పొంగకూడదు, ఎక్కడ కూడా ఏది పడితే అది మాట్లాడకూడదు, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఏది పడితే అది విప్పకూడదు. ఎప్పుడు వాడాలో యోధాకులాగా తెలుసుకోవాలి. యోధా ఇప్పుడు ఏం చేస్తున్నాడనంటే, అంతగా ఇదిగో మా పరిస్థితి, మా కండిషన్ ఇది, మా తండ్రిని మృతుల్లోకానికి ఇలాగ పంపించేస్తారా? ఒక్కసారి మా మీద దయ చూపించు నాయన. యేసోబు వారి మీద దయ చూపించినట్లుగానే రేపటి అధ్యాయంలో మనకు అవన్నీ కూడా క్లియర్గా కనపడతాయి. వారి మీద దయ చూపించినట్లుగానే ఒక సామాన్యమైన మానవుడుగా ఉన్నటువంటి వ్యక్తిని అడిగినప్పుడు, వారి మీద దయ చూపించినప్పుడు, నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు అడిగితే దేవుడు నీ పట్ల దయ చూపించడా? చాలా జాగ్రత్తగా ఇక్కడ గమనించాలి. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. మీ స్థితులు ఎలాగున్నాయో ఒకసారి ఆలోచన చేయండి. ఏ పరిస్థితులు గుండా మీరు వెళుతున్నారో, ఏ శ్రమల గుండా మీరు వెళుతున్నారో, ఏ కష్టాల గుండా మీరు వెళుతున్నారో, ఎలాంటి కన్నీళ్ళ గుండా మీరు వెళుతున్నారో, ఒక మానవుడు జాలిపడేటట్లుగా అతను మాట్లాడితే మరి దేవాతి దేవుడు జాలిపడడా? మీరు ఆయన దగ్గరికి వెళ్ళి బాధ చెప్పుకున్నప్పుడు. ఈ రోజున మనం అదే జ్ఞాపకం చేసుకోవాల్సింది. దేవుడు అదే నిన్ను నన్ను కోరుతున్నటువంటి విషయం ఏమిటనంటే, దేవుని సన్నిధిలో గోజాడి అడగండి. దేవుని సన్నిధిలో గోజాడి అడగండి. మీ కష్టం చెప్పండి, మీ బాధ చెప్పండి, ఆయన దిగి వచ్చేంత వరకు కూడా చెప్పుకోండి. మనం ఏం చేస్తూ ఉంటాము? ఏదో మొక్కుబడిగా మాట్లాడుతూ ఉంటాము. అదొద్దు. దేవునితో లీనమైపోవాలి. దేవుని హృదయం కరిగేటట్లుగా, నీ సమస్యను చూసేటట్లుగా నీవు ప్రార్థన చేయాలి. యోధా చేసినట్లుగా. అర్థమైందా? యోధా చేసినట్లుగా, యోధా మాట్లాడినట్లుగా. ఏమిటి? ప్రతి ఒక్కరితో తెలివిగా ప్రవర్తించాలి. అలాగని దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు తన సమస్య, నిజమైన సమస్య ఏమిటో యోధా చెప్పుకున్నాడు. ఇదయ్యా సమస్య. వాడు పట్టబడ్డాడు నిజమే, కానీ ఇదిగో మరి ఆ పిల్లవాడిని కనుక ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతే మా తండ్రి అక్కడ చచ్చిపోతాడయ్యా. ఈ రోజున మీరు చేయవలసినటువంటి పని ఇది. అయ్యా ఇది మేము దోషులమేనయ్యా, మేము నీకు ఎప్పుడు కూడా ఇష్టలుగా బతికినటువంటి వాళ్ళం కాదు, మేము ఎప్పుడు కూడా నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించినటువంటి వారము కాదు, మేము ఏదో ఒక తప్పులు చేస్తూ నిన్ను మాటి మాటికి సిలువ వేస్తూనే ఉన్నటువంటి వారము. అయినా సరే మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. అందుకనే ఈరోజు నేను వాక్యానికి ముందు పాడినటువంటి పాటలో ఒక చక్కని విషయం ఏమిటి అనంటే, నా పాపము బాపను నర్రూపివయ్యావయ్యా. నేను గొప్పోడినని కాదు, నేను ఉన్నతుడినని కాదు, నేను శ్రేష్టమైనటువంటి వాడనని కాదు, నేను యోగ్యుడని కాదు, నా మీద నువ్వు అమూల్యమైనటువంటి నీ ప్రేమను చూపించే నా కొరకు ఈ లోకంలోనికి నువ్వు నరుడుగా అవతరించావు తండ్రి. ఎంత ప్రేమ కలిగినటువంటి వాడుగా ఉన్న నిన్ను మేము కలిగి ఉండటము చాలా విశేషం నాయన. అందుకే నువ్వు ఎంత ప్రేమిస్తూ ఉన్నావా మమ్మల్ని అని, ఎందుకో దేవా నీకెంత ప్రేమ మా మీద అని భక్తుడు స్తుతి గానం అన్నటువంటిది చేసిన విధానం మనం చూస్తాం. కనుక ఈ రోజున మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ షార్ట్ టైంలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అనంటే, దేవుడు కదిలొచ్చేటట్లుగా మీ బాధ యోధా చెప్పుకున్నట్లుగా, యేసోబు కదిలినట్లుగా మీ బాధ దేవుని దగ్గర చెప్పుకోవాలి. ప్రార్థనా జీవితమో మీరు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మీరు ఆ రీతిగా చెప్పుకోగలుగుతారో, దేవుడు మీ సమస్య దగ్గరకు వచ్చి ఆ సమస్య ఏమిటని తీసివేస్తాడు. అది మీరు అర్థం చేసుకోవాలని ప్రభు పేరు తెలియజేస్తూ నేను ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యము మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము మీ హృదయములకును మీ తలంపులకు కావలి ఉండునుగాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ముఖ్యంగా నా దేవ,
ఈ ఉదయకాలమున నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందులకై వందనాలు. సమస్యలు వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఎలా ప్రవర్తించాలో, ఏ రీతిగా ప్రవర్తించాలో, అయ్యా ఇదిగో నా తండ్రి యోసేపు, యూదా, నా తండ్రి ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో జరిగిన ఒక వృత్తాంతాన్ని ఈ రోజున నీ బిడ్డలతో మీరు మాట్లాడటానికి కృప చూపించారు. ఆయన ఇదిగో నా తండ్రి విన్న వాక్యమును గుర్తెరిగిన బిడ్డలు సామాన్య మానవులుగా ఉన్నటువంటి వారే అయ్యదిగో మేము సరి అయిన రీతిలో ఒక సమస్యను చెప్పుకున్నప్పుడు వారు అంగీకరించువారుగా ఉన్నప్పుడు, అయా సర్వశక్తిమంతుడుగా ఉన్నటువంటి నీవు, సర్వాధికారిగా ఉన్నటువంటి నీవు, సర్వోన్నతుడు అయినటువంటి నీవు నా తండ్రి మా సమస్యలు నీతో చెప్పుకున్నప్పుడు నువ్వెందుకు అంగీకరించినటువంటి దేవుడుగా ఉంటావు నాయన. కనుక తల వంచి ప్రార్థిస్తున్న బిడ్డల జీవితాల్లో నాయన ఇదిగో నా తండ్రి నాయన మరి ఎంతో మరి నాయన బలహీనమైనటువంటి పరిస్థితులు, సమస్యలు, బాధలు, వేదనలు ఉన్నాయో ఎరిగిన దేవుడవు నీవు గనక వారికి ఉన్న ప్రతి కష్టమును, బాధను, వేదనను తొలగించి వారి జీవితాల్లో, కుటుంబాల్లో స్వస్థతలను, ఆశీర్వాదాలను, శాంతి సమాధానాలను వారికి అనుగ్రహింపచేయండి. అలాగుననే దేవా ఇదిగో నా తండ్రి ఏమైతే నీ బిడ్డలో ప్రార్థిస్తున్నారో వాటన్నిటిని నాయన మీరు అంగీకరించండి. ఈ వారం అంతటిలో నాయన మీరు మాకు తోడుగా ఉండి బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలమున నీ బిడ్డల మధ్య మమ్మల్ని నిలబెట్టినందులకై నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా విన్న వాక్యాలన్నీ నీ బిడ్డలు ఆత్మీయంగా బలపడటానికి మీరు కృప చూపండి. నీ ఆత్మతో అభిషేకించండి. ఈ దినము బర్త్డేస్, వెడ్డింగ్ డేస్ జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. స్పెషల్ డేస్ జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. అలాగనే ఈ ప్రాంతంలో, దూరదేశాల్లో, దూర ప్రాంతాల్లో ఆయన ఎదుగో ఉద్యోగముల నిమిత్తము, చదువుల నిమిత్తము ఎక్కడెక్కడైతే నాయన స్థిరపడినటువంటి బిడ్డలు ఈ ప్రాంతపు వాసులు ఉన్నారో వారందరినీ దీవించండి. ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను దీవించి ఆత్మీయంగా వారిని అభివృద్ధి చేయండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఈ దిన చేసేటువంటి పనుల్లో నాయన మీరు తోడుగా ఉండి వారి నూరంతల ఫలాలు పొందుకునేటట్టు సాయం చేయండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్, అలాగనే ఇతర ఎగ్జామ్స్ సిద్ధపడుతున్న బిడ్డలకు తోడుగా ఉండి నాయన ఇదిగో నా తండ్రి మంచి జ్ఞానాన్ని ఇచ్చి ఆ పరీక్షలన్నిటిలో నూరంతల ఫలములు బిడ్డలు పొందుకునేటట్లుగా నీ కృప అనుగ్రహింపచేసి నీవే మహిమ పొందుకోమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడల అపరాధములు చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమింపము. మమ్మల్ని శోధనలోనికి పోని ఇక దుష్టును తప్పింపము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము తల వంచి ఉన్నటువంటి మన అందరికును, మన కుటుంబాలకును, బిడ్డలకు తోడుగా ఉండి ఈ దిన ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని దీవించి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. పరమును వీడిన ప్రేమాధరలో పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమాధరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ,
మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. అందరూ క్షేమంగా వెళ్ళరండి. రేపు యథావిధిగానే విశ్రాంతి దినము గనుక 7 గంటలకు ఆరాధన, మొదటి ఆరాధన, 9:30కు రెండో ఆరాధన ఉంటుంది కనుక అందరూ కూడా చక్కగా ఆరాధనలో పాల్గొనవలసిందిగా కోరుచు ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.